వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లాలో బంగారుపాలెంకు చేరుకున్నారు. కాసేపట్లో మామిడి మార్కెట్ను జగన్ సందర్శించనున్నారు. అయితే జగన్ గత పర్యటనలో ఓ వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఈసారి పోలీసులు షరతులతో కూడిన అనుమతినిచ్చారు. 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. హెలిప్యాడ్ దగ్గర 30 మందికే వెళ్లాలని సూచించారు. రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదంటున్నారు జిల్లా ఎస్పీ. వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం చేరుకున్నారు. కాసేపట్లో మామిడి మార్కెట్ను జగన్ సందర్శించనున్నారు. అయితే జగన్ గత పర్యటనలో ఓ వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఈసారి పోలీసులు షరతులతో కూడిన అనుమతినిచ్చారు. 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి వెళ్లాలని సూచించారు. రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదంటున్నారు జిల్లా ఎస్పీ. ఇందుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇప్పటికే ఆ బంగారుపాలెంకు చేరుకున్నారు జగన్. మరి గత పర్యటనలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే షరతులతో కూడిన అనుమతిని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భాగ్యశ్రీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటిస్తూ ఉన్నారు. ఆయన బంగారుపాలెంలో మామిడి రైతులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రధానంగా మామిడి రైతులకు సరైన మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా ఉండేందుకు గాను, వారికి భరోసా ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు షరతులతో కూడిన అనుమతులను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జగన్ పర్యటనలో మార్కెట్ ఏదైతే మామిడికాయల మార్కెట్ ఉందో అక్కడ 500 మందికి మాత్రమే అనుమతించారు. అదేవిధంగా హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇటు ర్యాలీలు చేయడం కానీ, ఊరేగింపులు చేయడం వంటి వాటికి పూర్తిగా అవకాశం లేదు, వాటిని నిషేధిస్తున్నామంటూ కూడా పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలంటూ కూడా పోలీసు అధికారులు స్పష్టంగా చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఈ షరతుల పైన కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకు షరతులు పెడుతూ ఉన్నారు? ప్రజలను మాజీ ముఖ్యమంత్రి కలవకూడదా? మాజీ ముఖ్యమంత్రి ఇటు రైతులను కానీ ప్రజలను కానీ కలిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఎందుకు ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగినటువంటి కొన్ని ఘటనల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్ పర్యటనకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు కానీ, అభిమానులు కానీ, వైసీపీ అభిమానులు కానీ తరలి వస్తున్నారు. అదే సందర్భంలో కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే గతంలో సంఘీయ అనే వ్యక్తి కూడా మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి అన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని చెప్తుంది. మరోవైపు మాత్రం జగన్ పర్యటనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు రైతులతో మాట్లాడి రైతులను పరామర్శించి వారి సమస్యల్ని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఎక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెప్పే విధంగా ప్రవర్తించడం లేదు. కానీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జన సమీకరణకు కానీ పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం లేదని పోలీసులు యంత్రం కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పర్యటన పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.